ఈరోజు మా ఆయన చేపలు తెచ్చాడండి. చిన్న చేపలు అండ్ ఇంకా ఏదో పెద్ద చేపలు. నాకు వీటి గురించి పెద్దగా తెలీదు. చాలా రీసెర్చ్ చేసి నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఈ కర్రీని. సో నేను ఎలా చేస్తున్నానో అలా మీరు కూడా ఫాలో అయిపోండి. ఓకే, ఇదే చేపలు. నెక్స్ట్ ఏంటంటే మనకి కావాల్సిన పదార్థాలు: టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. టమాటోస్ ఒక 2, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి ఒక 3, అల్లం వెల్లుల్లి, చింతపండు నిమ్మకాయ అంత సైజు, అండ్ నెక్స్ట్ కరివేపాకు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టేశాను. ఇందాక చూపించాను కదా, అంత తీసుకోండి. ఫ్రెష్గా రుబ్బుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి. అండ్ మా ఆయన కుండ తెచ్చారు అందులో చేయమని, సో కుండలో చేస్తా ఫస్ట్ టైం అనమాట. వాటర్ వేసి పెట్టాలి మనం వండే ఒక 15-20 minutes ముందు అలా వాటర్ పోసి పెడితే కుండ క్రాక్స్ రాకుండా బాగుంటుందన్నమాట. డ్రై అయిపోయిన కుండ స్టవ్ మీద పెడితే అది పగిలిపోవచ్చు, క్రాక్స్ వస్తుంది. నెక్స్ట్ మనము ఆ గ్యాప్లో ఏం చేద్దామంటే కారం. చూసారుగా నేను ఎంత కారం వేసానని, స్పైసీగా కావాలని. ఓకే, మీరు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక 4 spoons వేసాను నేను. దాంట్లో ఇప్పుడు వాటర్ పోసి దాన్ని పల్చని చేస్తానన్నమాట. ఓకే, ఉండలు ఏమన్నా ఉంటాయి కదా కారంలో, అందుకని అలా వాటర్లో కలిపేసి పెట్టుకోవాలి. కర్రీలో బాగా మిక్స్ అవుతుందన్నమాట. అలా చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే ఎండుమిరపకాయలని ఎండబెట్టి ఆ ఫ్రెష్నెస్ అంతా పోతుంది కదా, ఆ ఫ్రెష్నెస్ రావడం కోసం అందులో వాటర్ పోసి కలిపి కాసేపు అలా పక్కన పెడితే ఫ్రెష్నెస్ వస్తుంది కారంలో కూడా. ఇది ఒక టిప్ అన్నమాట, యూస్ చేసుకోండి. మీరు ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా అలా కారంలో వాటర్ పోసి కర్రీ స్టార్ట్ చేసే ముందు అలా పోసి పక్కన పెట్టండి. లాస్ట్కి వేస్తాం కదా. స్టవ్ పైన నేను ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. యాక్చువల్గా అక్కడ వీడియో కట్ అయిపోయింది. ఓకేనా, ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్గా వచ్చింది. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తున్నా. నాకు కెమెరా పట్టుకొని అలా వండడానికి రావట్లేదు, మీకు వీడియో సరిగ్గా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు మనకు పాట్లో ఏమేమి ఉన్నాయి: ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో. ఓకేనా, అవన్నీ ఉడుకుతున్నాయి. అవి కొంచెం బాగా మగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం. కొద్దిగా సాఫ్ట్నెస్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి, పసుపు వేసుకోండి. టొమాటోస్ కొంచెం గట్టిగా ఉన్నాయండి, అందుకని నేను అట్లా స్మాష్ చేస్తూ ఉన్నాను. గ్యాప్ తీసుకొని అప్పుడప్పుడు వచ్చి అలా గంటతో కొంచెం స్మాష్ చేస్తున్నాను అన్నమాట టొమాటోని. బాగా మగ్గాలి, అప్పుడు కూర చిక్కగా అవుతుందన్నమాట. మనం ఎంత పులుసు పోసుకుంటామో, అంటే నీళ్ళు ఎన్ని యాడ్ చేస్తామో కూర చిక్కగా అవుతుందన్నమాట. కొంతమందికి పులుసు ఎక్కువ కావాలి కలుపుకోవడానికి, కొంతమందికి తక్కువ కావాలి.
మాకు ఇక్కడ పులుసు ఎక్కువ కావాలి కాబట్టి, మసాలా ఎక్కువ కావాలి, అందుకని ఇలా వేస్తున్నా. నెక్స్ట్ కాసేపు మూత పెడదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఫ్రెష్గా వేసుకోండి. ఇప్పుడు రుబ్బి పెట్టింది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను క్వాంటిటీ చూపించాను కదా, అంత వేసుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేయండి. పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. మంచి స్మెల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది. అది టెంపుల్ దగ్గర ఏదో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, క్లాసికల్ డ్యాన్స్ అలాంటివి. ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇప్పుడు కారం వేసాను. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కారం వేసాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి గిన్నె కడుగుతున్నాను అన్నమాట. మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు. సో వాటర్ వేసి కలిపి పోసాను అన్నమాట. నెక్స్ట్ అందులో తగినంత ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. ఓకే, 1 2 3 4. ఓకే, 4 స్పూన్స్ వేసేసుకోండి ఉప్పు. నేను చేసే క్వాంటిటీలో చేయాలంటే 4 స్పూన్స్ ఉప్పు, 4 స్పూన్స్ కారం. ఇది పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను, ఒక 1 స్పూన్ వరకు వేస్తాను. మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకపోతే స్టార్టింగ్లోనే ఆయిల్లో మిరియాలు, మెంతులు వేసుకోవాలండి. ఆయిల్లో ఫస్ట్ మెంతులు, ఆవాలు వేసి అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోండి. నేను మర్చిపోయేవి మీకు గుర్తు చేస్తున్నానే, స్టార్టింగ్లో చెప్పలేదు కదా, వీడియో కట్ అయింది అక్కడ. ఫస్ట్ నూనె పోసి అందులో మెంతులు, ఆవాలు వేసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ ఆచి గరం మసాలా పౌడర్, చింతపండు పులుపు అన్నీ వేసాను. దానికి ఇప్పుడు ఎంత పులుసు అయితే కావాలో అంత క్వాంటిటీ వాటర్, ఇప్పుడు ఆ చెంబుతో అన్ని వాటర్ పోస్తున్నా నేను. ఓకే, ఇందాక చింతపండు పులుపులో ఒక 1/2 చెంబు వాటర్ ఉంది. 1/2 లీటర్, మొత్తం 3/4 లీటర్ వాటర్ పోసా పులుసు కోసం. 1/2 లీటర్ ప్లస్ ఇందాక ఒక సగం చెంబు వాటర్ అనమాట. బాగా కలపండి. టేస్ట్ చూడాలి ఇప్పుడు. సూపర్ ఉందండి టేస్ట్ అయితే, అన్నీ సరిపోయి బాగుంది. కొంచెం సాల్టీగా ఉండాలి. కాసేపు మరగనిద్దాము, మూత పెడుతున్నా. కొద్దిగా మరిగిన తర్వాత మూత తీసి చూద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. మరుగుతుంది కదా, బబుల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చేపలు వేయాలండి అందులో. ఓకే, ఆ చేపలన్నీ ఇప్పుడు అందులో ప్లేస్ చేయాలి మనం. నిదానంగా చేపలు అందులో వేయండి పులుసులో. నాకు ఫోన్ సరిగ్గా పట్టుకోవడానికి రావట్లేదు, కుకింగ్ చేసేటప్పుడు అలవాట్లేదు. ట్రైపాడ్ విరిగిపోయింది, ఫోన్ కింద పడిపోతుంది దానికి పెడితే. సో అందుకని చేతిలోనే పట్టుకున్న ఫోన్. వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
చేపలు వేస్తున్నా నేను పులుసులో. మీకు వీడియోలో కనిపించట్లేదు, ఇంకా నేను మళ్ళీ వీడియో తీయలేను కదా, సో అడ్జస్ట్ అవ్వండి. కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇది ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు కారం. సరే కారం కాకపోయినా ఫిష్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కానీ ఆచి గరం మసాలా పౌడర్ వేస్తే బాగుంటుంది. అవి చిన్న చేపలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా నిదానంగా వేశాను నేను, ఎందుకంటే ముక్కలు కదిలిస్తే చెదిరిపోతాయి అన్నమాట. అందుకని నిదానంగా ఒక్కొక్కటిగా వేశాను అన్నమాట. నేను వీడియో పాజ్ చేయలేదు అక్కడ, అలా వీడియో కంటిన్యూ అయిపోయింది. చేపలు వేసినంతసేపు వీడియో ప్లే అవుతానే ఉంది. నేను పాజ్ చేశాను అనుకొని అలా వేస్తూ ఉన్నాను. ఓకే, వెడల్పాటి గిన్నెలో చేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా, ముక్కలు ఇచ్చుకపోకుండా. నేను అలా చెప్పాననే మా ఆయన వెడల్పాటి గిన్నె అంటే కుండ తీసుకొచ్చారు. వెడల్పాటి కుండ, చేపల కూర ఇందులో చేస్తే చాలా బాగుంటుందంట. అందుకని ఫస్ట్ టైం ట్రై చేసా, సూపర్ వచ్చింది. ఓకే, ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు మూత ఓపెన్ చేశాను చేపలు వేసేసి. చూడండి బాగుంది, నూనె పైకి తేలింది చూడండి. మనకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం పులుసు లాగానే ఉండనిద్దాము, దగ్గరికి అవుతే మళ్ళీ పులుసు సరిపోదు. ఇప్పుడు ఇందులో ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 వేయించానమాట. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ అన్నీ వేయించేసి మిక్సీ చేసా. ఆ పౌడర్ వేసాను, కరివేపాకు వేసాను, కొంచెం అలా కలిపేసి మూత పెట్టేసి ఇంకో 5-10 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ ఉడికితే చాలు, 10 మినిట్స్ అక్కర్లేదు. ఆ మంచి కమ్మని వాసన రావాలి కదా. 10 మినిట్స్. ఓకే, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ముక్కల్ని ఊరికే కలియబెట్టకూడదు. నూనె తేలింది చూడండి, అదే చూపిస్తున్నాను నేను మీకు. నూనె అలా పైకి తేలితే చాలు. ఎక్కువ నూనె పొయ్యకూడదు, అంటే ఎక్కువ నూనె పోస్తారు, నేను పోసా చాలానే, నూనెగా ఉంటుందన్నమాట. అందుకని లిమిటెడ్గా పోసుకోవాలి. నేను ఒక చిన్న కటోరీ లాగా ఉంటుంది మా ఇంట్లో, దాంతో పోస్తా. చిన్న గ్లాస్ అనుకోండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా పోసా ఆయిల్, అంతే, అంతకుమించి పోయాను నేను. బాగా నూనె పైకి తేలాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు, బట్ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది, ఆయిల్ తిన్నట్టు ఉంటుంది, అందుకని నేను పోయాను.